జన వేపడానికి అయితే ఇప్పుడు పొయ్యి మీద అయితే పెట్టుకున్నాము. దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఇది బాగా విడిపోయే ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే. ఇప్పుడు ఎగ్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. అది స్టార్టింగే యాడ్ చేసుకోవాలంట, మాకు తెలియక ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం. దీన్ని అయితే మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. సరిపడగా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసుకుంటే మళ్ళీ అది కసిమైపోద్ది, టేస్ట్ మారిపోద్ది. కారం కూడా యాడ్ చేసుకుంటున్నాము. మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. మేమైతే బాగా స్పైసీ తింటాం కాబట్టి ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాం. పొయ్యి మీద పెట్టి ఇలా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగంటేసుకుంటది. నార్మల్గా ఫ్రై చేయాలని ఫస్ట్ అయితే జనేసేసుకున్నాను, కానీ మా బాబాయ్ ఎగ్ అయితే బాగుంటుందని ఎగ్ వేసాడు. మీరు ఎగ్తో చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఎగ్ జన్ కూడా మంచిగా కలుపుకొని అప్పుడు ఆయిల్ యాడ్ చేసుకొని అవి వేసుకోవాలి. ఇందులో కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాము. చూసారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై అయితే మంచిగా ఫ్రై అయినట్టు. చూసారు కదా, ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మా వాళ్ళకైతే ఇస్తాను. వాళ్ళు ఎలా ఉందో జెన్యూన్ రివ్యూ చెప్తారు. వీడియో చివరి వరకు చూడండి. మావి తిని ఎలా ఉందో చెప్తాడు. సూపర్గా ఉందండి, బాగుంది. మా తాతయ్య తిని చెప్తాడు ఎలా ఉందో. సూపర్గా ఉందంట. చూసారు కదా, మా బాబాయే చేశాడు. ఇప్పుడు మా బాబాయ్ టేస్ట్ చేసి ఎలాగుందో చెప్తాడు. ఎలా ఉంది బాబాయ్? బాగుందని చెప్తున్నాడు. చూసారు కదా, మా వాళ్ళు తిని చాలా బాగుందని చెప్పారు. మీరు ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో చేసుకోకపోతే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.